హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధార్చన రెడ్డి. నేను అర్చన. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇది పేరెంటింగ్ టిప్ అన్నట్టు. పాలు ఇస్తాం కదా, సో ఆ పాలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇవ్వాలి, ఏ పొజిషన్లో ఇవ్వాలనేది ఈ వీడియో. చాలామంది మధ్య నేను చూసిన వీడియోలో పిల్లల్ని మొత్తం ర్యాప్ చేసేసి ఫీడింగ్ ఇస్తారు పిల్లలకి. సో అట్లా ఎప్పుడు చేయకండి. ర్యాప్ చేసేస్తే పిల్లలకి అదేమంటారు కట్టేసినట్టు అవుతుంది. ఒకసారి మనల్ని మనం ర్యాప్ చేసుకొని చూసుకుంటే ఒకసారి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనేది. సో అట్లా ఎప్పుడు చేయకండి. సో డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పిల్లలకు పాలు ఇస్తాం కదా, మనము పాలు ఇచ్చేటప్పుడు ఏ హ్యాండ్ సైడ్, ఇటు సైడ్, ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్తున్నాం అనుకోండి సపోజు, పిల్లలు అదే రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, అది ఏం చేయాలంటే మన లెఫ్ట్ హ్యాండ్ కిందికి పోవాలి ఆ హ్యాండ్, అండ్ మన మోచేయి పిల్లల హెడ్ కింద ఉండాలి. ఇట్లా చేయి మన మోచేయి కిందకి ఉండాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా ఇవ్వాలి పిల్లలకి. ఈ పిల్లల బొత్తు ఉందా, ఈ బొత్త అనేది మన బొత్త కానించుకొని ఇట్లా నొక్కుకొని అప్పుడు ఇవ్వాలి పాలు. ఈ మోచేయి మాత్రం ఖచ్చితంగా పిల్లల హెడ్ కింద ఉండాలి ఇట్లా. సో ఇట్లా ఇస్తే ఏంటంటే వాళ్ళ నోట్లో మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఈ చెయ్యి ఇట్లా వెనకకు ఉండడం వల్ల వాళ్ళ చెయ్యి వాళ్ళ నోట్లో పెట్టుకోకుండా ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా వేయండి. రైట్ సైడ్ ఇచ్చినప్పుడు, ఏ సైడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఒక హ్యాండ్ మన మోచేయి కిందికి మన హ్యాండ్ కిందికి పోవాలన్నట్టు. వాళ్ళ చెయ్యి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇవ్వాలి పిల్లలకి. సో ఇట్లా ఈ పిల్లల బొత్త మన బొత్త కానించుకుంటే ఏంటంటే మనకు కూడా టమ్మీ తక్కువ అయిపోతుంది, పిల్లలకు కూడా టమ్మీ రాకుండా ఉంటుంది అన్నట్టు. సో బొత్తు ఉండదు పిల్లలకి కూడా. పాలు ఇచ్చిన తర్వాత కంపల్సరీ చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లల్ని ఖచ్చితంగా తేలిపి వచ్చేంతవరకు, అంటే వాళ్ళకి బేకోట్ వచ్చేంతవరకు పిల్లల్ని భుజానికి వేసుకొని వెన్ను నిమరాలన్నమాట. ఇట్లా వాళ్ళ వీపు ఉంటుంది కదా, దాన్ని నిమురుతూ ఉండాలి. బేకోట్ వచ్చేంతవరకు మనం నిమురుతూనే ఉండాలి పిల్లల్ని. కొన్నిసార్లు 2 minutesకే బేకోట్ వస్తుంటుంది, కొన్నిసార్లు 5 minutes అయినా కూడా రాదు. సో ఖచ్చితంగా బేకోట్ వచ్చేంత వరకు పిల్లల్ని ఇట్లనే వేసుకోవాలి. లేదంటే మనం ఫీడింగ్ ఇవ్వగానే పిల్లల్ని అక్కడ వండేస్తే పిల్లలు వామిటింగ్ చేసేసుకుంటారు దాన్ని. సో వాళ్ళు కదులుతూ ఉంటారు కదా, సో దాంతో వాళ్ళకి వామిటింగ్ అయిపోతుంటుంది. అండ్ పడుకొని పాలు అస్సలు ఇవ్వద్దు పిల్లలకి. అట్లా ఇస్తే పిల్లలకి పాలు ఊపిరితిత్తులకు పోతాయంట. సో మనకు ఫస్ట్ మనకు హాస్పిటల్లో వాళ్ళు చెప్పేది ఏదైనా ఉందంటే ఎన్ఐసి వార్డులో అదే చెప్తారు మనకి, పడుకొని అస్సలు పాలు ఇవ్వద్దు, పిల్లలకు ఊపిరితిత్తులలో పోతాయి పాలు అని. అండ్ ఖచ్చితంగా 2 minutes వరకు పిల్లల్ని భుజానికి వేసుకోవాలని. ఒకవేళ మీకు భుజానికి వేసుకోవడం రాకపోతే ఏం చేయండి అంటే ఇట్లా పిల్లల్ని ఇట్లా తీసుకొని ఈ హెడ్ ఉంటుంది కదా, పిల్లల్ని ముందు ఆ దవడ పట్టేసుకొని ఈ బుక్కుని ఇట్లా నిమరండి మంచిగా. పేకొట్టు వచ్చేంతవరకు ఇట్లా పట్టుకొని పిల్లల్ని మాత్రం పట్టుకోవడం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి. గట్టిగా పట్టుకోండి. మనం లూజ్ పడితే వాళ్ళు అటు ఇటు కాలు చేతి కదిలిస్తారు కదా, ఆయన కింద పడిపోతారు. సో ఖచ్చితంగా ఇట్లా పట్టుకొని ఇట్లా వెన్ను నిమరండి పిల్లల్ని. నిమిరితే అట్లయినా బేకౌట్ వచ్చేస్తుంది. మీకు ఇట్లా వీలైతే ఇట్లా వేయండి, లేదంటే ఇట్లా హెడ్ పట్టుకొని ఇట్లా గట్టిగా హెడ్ పట్టుకొని ఇట్లా వెన్ను నిమరండి పిల్లల్ని. ఆ తేలిపి వచ్చేంతవరకు ఖచ్చితంగా నిమరండి. అట్లా వేస్తేనే పిల్లలకు పాలు అరుగుతాయి. లేదంటే మనం కింద వేసేయంగానే వామిటింగ్ చేసుకుంటారు పిల్లలు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.